పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. గౌరవ సహోదరి సహోదరులారా, యూట్యూబ్ వీక్షకులారా, మీకందరికీ మన పవిత్ర త్రియేక దేవుని దివ్యనామమున శుభములు పలుకుతూ ఈనాటి వాక్య విషయ వివరణకు మీకు ఆహ్వానము పలుకుతున్నాను. ఈనాటి వాక్య విషయ వివరణకు ముందు మన త్రియేక దేవుని ప్రార్థన ద్వారా సహాయము అర్థిద్దాం. ప్రార్థన. దయగల దేవా, శక్తి సంపన్నుడా, కుటుంబాల ప్రేమికుడా, కుటుంబ వ్యవస్థ స్థాపకుడా, మీకు ఈ యూట్యూబ్ వీక్షకులందరి తరపున మేము విన్నవించుకొని మనవిని ఆలకించ వేడుకుంటున్నాము. తండ్రి, మీ పవిత్ర రూపమైన ఈ మానవుణ్ణి కుటుంబ వ్యవస్థలో పవిత్ర వివాహ బంధము ద్వారా విస్తరించి ఈ మీ సృష్టిని అజమాయిషీ చేస్తూ మీ పవిత్ర ప్రేమకు ప్రతీకలుగా విరాజిల్లుమని దీవించబడుతున్న ఈ కుటుంబ వ్యవస్థ రాను రాను లోపభయిష్టంగా తయారవుతున్నది. తండ్రి దేవా, దయచేసి ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్న లోపాలని సరిదిద్ది ఈ మానవుడు పవిత్రమైన మీ ప్రేమకు ప్రతీకలుగా విరాజిల్లు భాగ్యం ఈ కుటుంబ వ్యవస్థీకృత మానవునికి దయచేయమని మేము బ్రతమాలు వేడుకుంటున్నాం. తండ్రి, ఈ యూట్యూబ్ ద్వారా మీ పవిత్రమైన వాక్య వివరణ వింటున్న వారందరిపైకి వేయించేసి వచ్చి మేమందరము ప్రేరేపింపబడి ఆత్మ పరిశీలన చేసుకుంటూ కుటుంబ వ్యవస్థలో ఎవరికి వారు లోపాలను సరిదిద్దుకుని భాగ్యము మాకందరికీ ప్రసాదించమని మేము బ్రతమాలు ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి మన పవిత్ర దేవుని యొక్క వాక్య ముఖ్యాంశము కుటుంబము, దాని పవిత్రత, ప్రాధాన్యత. ముందుగా వివాహం బంధం గురించి పవిత్ర బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యులు ఆలకిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం నుంచి 28వ వచనం వరకు, ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు, శిరాపుత్రుడు జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము 12వ వచనము, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 9వ వచనము, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 18, 19 వచనాలు, పరమగీతము 8వ అధ్యాయము 6, 7 వచనాలు, పరమగీతము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు, పరమగీతము 1వ అధ్యాయము 15వ వచనము, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు, పునీత పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము, పునీత యోహాను గారి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము, పునీత పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 23వ వచనం వరకు, పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు, పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు, పునీత పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13 వచనాలు, పునీత పేతురు గారు మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనము, పునీత పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము, పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం గురించి పరిచయం ఉన్నవారు పవిత్రమైనటువంటి మహామహిమ కలిగిన మన దేవుడు యేసుక్రీస్తు దేవుడు కుటుంబ వ్యవస్థ గురించి వివరించబడినటువంటి ఈ బైబిల్ వాక్యాలని విని ప్రేరణ పొందమని మిమ్మల్ని కోరుతున్నాను. సమాజం బాగుండాలంటే కుటుంబాలు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలంటే భార్యాభర్తలు బాగుండాలి, భార్యాభర్తలు బాగుండాలంటే వారిద్దరి మధ్య అన్యోన్యత ఉండాలి, వారి మధ్య అన్యోన్యత ఉండాలంటే దైవ దీవెనలు ఉండాలి, దైవ దీవెనలు ఉండాలంటే దేవుని యేళ్ళ విశ్వాసము భక్తి ఉండాలి, దేవుని యేళ్ళ విశ్వాసము భక్తి ఉండాలంటే ప్రార్థనా జీవితం అలవాటు ఉండాలి, ప్రార్థనా జీవితం అలవాటు ఉండాలంటే ప్రతి ఆదివారము మరియు పండుగ దినములలో భర్త భార్య కుటుంబ సమేతంగా దేవాలయమునకు వెళ్ళాలి. దేవాలయమునకు వెళ్ళాలంటే వారిలో ఆ ప్రేరణ ఉండాలి.
ఆ ప్రేరణ ఉండాలంటే పవిత్ర బైబిల్ గ్రంథంతో పరిచయం ఉండాలి. నీకు బైబిల్ గ్రంథంతో పరిచయం ఉండాలంటే ఆ బైబిల్ గ్రంథాన్ని పఠించాలి. నీవు బైబిల్ గ్రంథం పఠించాలంటే తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే వారు చదువుతూ బిడ్డలను చదివించాలి. ఇది ప్రియులారా, మంచి సమాజం కావాలంటే మంచి కుటుంబ వ్యవస్థ ఉండాలి. మంచి కుటుంబ వ్యవస్థ ఉండాలంటే పైన తెలుపబడిన 10 సూత్రాలు పాటించాలి. బైబిల్ వాక్యం చివరకు, ఏమే నా వంటిదైనది, ఏమే నా ఎముకలో ఎముక, నా దేహంలో దేహము. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలిని హత్తుకొని పోవును, వారిరువురు ఏకశరీరులు అగుదురు. పవిత్ర బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 2వ అధ్యాయము 23, 24 వచనాలు. గౌరవనీయులారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యూట్యూబ్ పాఠంగా ప్రత్యేక దైవంలో తండ్రి దేవుని గురించి పాఠ్యాంశంగా నేర్చుకుంటున్నాము. వాస్తవానికి ఈరోజు 4వ పాఠం నేర్చుకోవాలి. కానీ దానికి బదులుగా నిన్న దేవుని ప్రేరణ బట్టి వివిధ సందర్భాలలో నేను విన్నవి, చూసినవి, కుటుంబాల సమస్యల వలన కుటుంబాలలో భార్యాభర్తలు విడిపోయి వారి వ్యక్తిగత జీవితాలను చిన్నభిన్నం చేసుకుంటూ సంతానాలని అనగా బిడ్డల జీవితాలను అయోమయ పరిస్థితుల్లో నెట్టివేస్తూ వారి భవిష్యత్తును నరకానికి నాంది పలుకుతున్నారు. అందరికీ తెలిసిన విధంగానే సమాజంలో కుటుంబ వ్యవస్థ ఎంతో ప్రధానమైనది. అందువల్లనే యేసుక్రీస్తు దేవుడు పవిత్ర బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనంలో కుటుంబం గురించి ఎంతో గొప్పగా తెలియజేశారు. దయచేసి పవిత్ర బైబిల్ గ్రంథం ఉన్నవారు ఆ వచనాలను చదవండి. ప్రారంభ వాక్యాల్లో తెలిపినట్లుగా సమాజం బాగుండాలంటే కుటుంబాలు బాగుండాలి. కుటుంబాలు బాగుండాలంటే కుటుంబ యజమానులైన భార్యాభర్తల మధ్య అన్యోన్యం, అనురాగం, ప్రేమ, ఆప్యాయత, ఒకరి ఎడల ఒకరికి గౌరవభావం, ఒకరి ఎడల ఒకరికి విధేయత, ఒకే మాట, ఒకే బాట, ఒకే ఆలోచన, తల్లిదండ్రుల ఎడల, అత్తమామల ఎడల మర్యాదపూర్వక గౌరవభావం, కుటుంబం ఎడల ఐక్య బాధ్యత అనగా భార్యాభర్తలు ఇరువురు బాధ్యత కలిగి ఉండటం. వీటన్నిటిని మించి ప్రార్థనాయుత ఆధ్యాత్మిక జీవనం కలిగి ఉండాలి. అయితే సహోదరి సహోదరులారా, ఈనాటి కుటుంబాలు చాలా లోపభూయిష్టంగా ఉంటున్నాయి. కుటుంబాలలో భార్యాభర్తలు విడిపోవటం, విడదీయబడటం జరుగుతున్నది. ఈ విషయం గురించి దేవుడు యేసుక్రీస్తు ఇచ్చిన ప్రేరణ బట్టి ఈరోజు పవిత్ర తండ్రి దేవుని గురించి చెప్పవలసి ఉన్నను. ఆ వాక్యబోధను రేపటికి వాయిదా వేయటం జరిగింది. కారణం ఏమిటంటే దేవుడు కుటుంబ వ్యవస్థకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి. ఇక విషయానికి వస్తే గౌరవ సహోదరి సహోదరులారా, కుటుంబాలు ఎందుకు చిన్న భిన్నమవుతున్నాయి, భార్యాభర్తలు ఎందుకు విడిపోతున్నారు, దానికి కారణం ఏమిటి, ఇలా విడిపోతున్న కుటుంబాల వలన భవిష్యత్ సమాజం మనుగడ ఎలా ఉంటుంది, ఇలాంటి పరిస్థితి క్రీస్తు దేవుడు ఇష్టపడతాడా అను ప్రశ్నలకు సమాధానం తర్కిద్దాం, లేక ధ్యానించి తెలుసుకుందాం. వాస్తవానికి పవిత్ర బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త వచనాలను పరిశీలిస్తే లేక ధ్యానిస్తే దేవుడు తల్లిదండ్రుల ఇష్టంతో పెద్దల ద్వారా వివాహ సమయానికి ముందే వధూవరుల ఆమోదంతో ఏకమైన వివాహ బంధం స్థిరకాలం అనగా వృద్ధాప్యంతో లేక ఏ సమయంలోనైనా దేవుడు వారిని విడదీసేంత వరకు అనగా మరణించేంత వరకు భర్త భార్య దేవుని మహిమార్థమై దేవుని కృపతో సంతానాన్ని పొంది ఈ భూమిపై వర్ధిల్లాలే కానీ మధ్యలో వివిధ కారణాలు చెప్పి అనగా భర్త మీద భార్య, భార్య మీద భర్త నేరాలు మోపుతూ విడిపోతున్నారు. వారి జీవితాలని నరకప్రాయం చేసుకుంటున్నారు. దానికి కారణాలు ఏంటో చూద్దాం. గౌరవనీయులారా, ముఖ్యంగా వివాహితులారా, ఈ దైవవాక్య వివరణ ఆలకించండి. ఆదికాండము 2వ అధ్యాయము 23, 24 వచనాలు. అదే వాక్యమును మత్తయి సువార్త 19వ అధ్యాయము 4 నుంచి 6 వచనంలో చాలా వివరంగా దేవుడు చెప్పిన విషయం పైన చెప్పిన ప్రకారం తల్లిదండ్రులు వధూవరుల ఇష్టంతో పెద్దల సహకారంతో దేవుడు ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని వివాహ బంధం ద్వారా ఏకం చేస్తున్నారు. ఆ వివాహ బంధంతో పురుషుడు మరియు స్త్రీ ఇరువురు అప్పటి నుండి ఏకశరీరులు అవుతున్నారు. అనగా ఆ విధంగా ఏకశరీరులైన ఒక కుటుంబాన్ని ఎవ్వరూ విడదీయకూడదు. చివరికి దేవుడు కూడా వివాహమైన పిమ్మట విడదీయటకు ఇష్టపడరు. అయితే ఈ రోజుల్లో ఆ విడిపోటాలే ఎక్కువ అవుతున్నాయి.
అందుకు కారణాలు చూద్దాం. సాధారణంగా విడదీయువారు చెప్పు కారణాలు దేవుడైన యేసుక్రీస్తు ఇష్టపడని కారణాలు. అవి ఏమిటంటే, భర్త మంచివాడు కాదని భార్య, భార్య మంచిది కాదని భర్త, కోడలు కొడుకును, అల్లుడు కూతురుని వేధిస్తున్నారని, భర్త అక్రమ సంబంధం గురించి భార్య, భార్య అక్రమ సంబంధం గురించి భర్త, తక్కువ కట్నం తెచ్చిందని అత్తమామలు, కట్నం ఇవ్వకపోవటం వలన వేధిస్తున్నారని ఆడవారి తల్లిదండ్రులు, భర్తల వలన సుఖం లేదని భార్య, భార్య వలన సుఖం లేదని భర్త, తనను పిల్లలను సరిగా చూడటం లేదని భార్య, తనను పిల్లలను లెక్క చేయటం లేదని భర్త. ఇలా ఒక్కటేంటి గౌరవనీయులారా, దైవతత్వం గురించి తెలుసుకోవటం మానవునికి ఎంత కష్టమో, అలాగే కుటుంబంలో సమస్యల గురించి తెలుసుకోవాలంటే ఒక్క జీవితం చాలదు. వాస్తవానికి చెప్పాలంటే ఈ ప్రపంచంలో 2021 జనాభా లెక్కల ప్రకారం 1,20,000 కోట్ల కుటుంబాలు ఉంటే, సమస్యలు కూడా 1,20,000 కోట్ల కుటుంబాలు ఉంటాయి. అనగా సమస్యలు లేని కుటుంబం అంటూ ఈ భూమి మీద ఉండదు. అయితే ఈ సమస్యలు ఎందుకు వస్తాయి అంటే, పవిత్ర బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చెప్పినట్లుగా, మనిషికి ఉన్న ద్విమనస్తత్వము అనగా నీ కుటుంబం ఉండగా వేరే వారి కుటుంబం వైపు చూడటం, అనగా మనసులో దురుద్దేశం ఉండటం, నీ ఆస్తి ఉండగా వేరే వారి ఆస్తి వైపు చూడటం, ఐహికమగు విషయములపై ఎక్కువ మనసు పెట్టడం, అనగా నీ భార్య ఉండగా తోటివారి భార్యని మోహించటం, నీ భర్త ఉండగా ఎదుటి స్త్రీ భర్తను మోహించటం, అత్యాశతో ఆపేక్షించటం, భార్య భర్తను అనుమానించటం, భర్త భార్యను అనుమానించటం, క్షణికావేశాలు, క్షణిక కోరికలతో కుటుంబాలను చీల్చడం. గౌరవనీయులారా, ఈ విషయాలన్నీ దయచేసి మనసులో పెట్టుకోండి. ఇటువంటి కుటుంబాలని కాదు దేవుడు కోరుకున్నది. మరొక విషయాన్ని మనం క్షుణ్ణంగా గమనిస్తే, కుటుంబ కలహాల వల్ల భర్త భార్యలు విడిపోవటాలు ఎక్కువగా 20 సంవత్సరం నుంచి 50 సంవత్సరముల ప్రాయం గలవారి మధ్య ఈ విడిపోవటాలు జరుగుతున్నాయి. వారి వ్యక్తిగత సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ భర్త భార్యలు దేవుడు ఏర్పరిచిన వివాహ బంధం ద్వారా ఏక శరీరాలు అవుతారు. కాబట్టి ఒకవేళ భర్త భార్యను నిందించినా, భార్య భర్తను నిందించినా, భర్త తనను తానే నిందించుకున్నట్లు, అదేవిధంగా భార్య వీధులెక్కి భర్తను నిందించినా తనను తానే నిందించుకున్నట్లు. అందువలనే యేసుక్రీస్తు దేవుడు మత్తయి సువార్తలో భర్త తనను తాను ప్రేమించుకున్నట్లే భార్యను కూడా ప్రేమించాలి, అలాగే భార్య తనను తాను ప్రేమించుకున్నట్లే తన భర్తను కూడా ప్రేమించాలి అని తెలియజేస్తున్నారు. ఎందుచేతంటే వారి దేహాలు వివాహమైనప్పటి నుండి వేరువేరు కాదు. అందువలన భర్త లోపాలను చూపి భార్య విడనాడితే అతన్ని భార్య వ్యభిచారానికి పురిగొల్పినట్లు లెక్క అవుతుంది. అందువల్ల ఆ పాపము భార్యదే అవుతుంది. అలాగే భర్త భార్యను విడనాడుట వల్ల ఆ స్త్రీ పాపం చేస్తే ఆ పాపమునకు భర్తే కారకుడవుతాడు. దీన్ని బట్టి దేవుడైన యేసుక్రీస్తు తెలుపినది ఏమిటంటే, మరణించేంత వరకు భార్య భర్తలు కలిసి ఉండటమే దేవునికి సంతోషకరమని. గౌరవనీయులారా, దేవుడు యేసుక్రీస్తు ఈ భార్యాభర్తల బంధం గురించి అంత క్షుణ్ణంగా తెలియజేసినది పరోక్షంగా 2 విధాలుగా భర్త భార్యల మంచికే. ఎందువలనంటే, ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ వారి క్రమశిక్షణ రహిత జీవితం వలన భౌతికంగా వారి శరీర కణాలు అతిగా వాడబడుట వలన త్వరితంగా శక్తిని కోల్పోయి సుఖము మరియు అంటువ్యాధులకు గురి అవుతారు. రెండవదిగా సామాజికంగాను కుటుంబపరంగాను భార్యాభర్తలు గౌరవాన్ని కోల్పోతారు. వారి బిడ్డలు సమాజంలోనూ బంధువులతోనూ చేదరింపులతో ఆదరణ కోల్పోతారు. అంత మనశ్శాంతిని కోల్పోతారు. వెరసి ఆ కుటుంబమే నరకప్రాయం అవుతుంది. అది ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక సామాన్య కుటుంబ పరిస్థితికి వస్తే భర్త భార్యలు ఒకరినొకరు క్షమించుకుంటూ పోవాలి.
అని యేసుక్రీస్తు ఎంతో వివరణాత్మకంగా తెలుపుతున్నారు. ముందుగానే మనం తెలుసుకున్నట్లుగా వయోపరంగా 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉన్న స్త్రీ పురుషులు భౌతికంగాను ఆరోగ్యంగాను స్త్రీ అయినా పురుషుడైనా అందంగానే కనిపించే వయస్సు, ఆర్థికంగా సంపాదించే వయస్సు. ఆ కారణాల వల్లే సహజంగా స్త్రీ పురుషులు ఇరువురు, స్త్రీలు తమ భర్తను చులకన చేసి, పురుషులు తమ భార్యలను మరచి భర్త లోపాలను పరాయి పురుషులకు చెప్పి, పురుషుడు తన భార్య తప్పిదాలను పరాయి స్త్రీలకు చెప్పి ఆ పరాయి వారికి దగ్గరి వారికి దూరమవుతూ వారి వారి కుటుంబాలను చీల్చుకుంటూ, ఎంత పచ్చని చెట్టుకైనా బూజు పట్టిన కొమ్మలు, పుచ్చిపోయిన ఆకులు లేక పురుగు పట్టిన పువ్వులు ఉంటాయని మరిచిపోతారు. ఆ చెట్ల వద్దకు వెళ్ళి పరిశీలిస్తే కానీ ఆ పుచ్చులు, బూజులు, ఎండిపోయిన కొమ్మలు, పుచ్చిపోయిన పువ్వులు కనిపించవు. ఈ వయస్సు, అందాలు, ఆర్థిక సంపాదనలు కేవలం కొంతకాలమేనని, అనగా రిటైర్మెంట్ వయసు వరకేనని ఈ ఆకర్షణకు లోనైన స్త్రీ పురుషులు మరుస్తున్నారు, కుటుంబాలని చీల్చుకుంటున్నారు. అయితే ఈ స్త్రీ పురుషులు అనగా వివాహితులు దేవుడు ఏకశరీరులను చేసినప్పుడు వారి ప్రేమబంధానికి గుర్తుగా జన్మించిన బిడ్డల భవిష్యత్తును మరుస్తున్నారు. విడిపోవు తల్లిదండ్రుల గొడవలకు నిర్దోషులు, నిష్కల్మ మనస్కులు, లోకం తెలియని ఆ పసివారు వారి కళ్ళ ముందు ఏం జరుగుతుందో అర్థం కాక, చేరదీసేవారు లేక, జరుగుతున్న సంఘటనలకు అర్థం తెలియక, ఆ విషయం గురించి చెప్పేవారు లేక, స్కూలు వయసులో తమను కన్నవారు తోటివారికి మళ్ళీ తమకు ఉన్నారని చెప్పలేక, ఒకవేళ అమ్మ ఉంటే నాన్న పేరు చెప్పలేక, లేక అమ్మ ఉంటే అమ్మ పేరు చెప్పలేక, వీరి అమ్మ నాన్న విడిపోయారని తెలిసినవారు అంటుంటే విడిపోవటం అంటే అర్థం తెలియక, సరే అమ్మ నాన్న విడిపోయారులే అని పెద్దవారు తాతయ్య నానమ్మ లేక అమ్మమ్మ తాతయ్య లేక రక్త సంబంధీకులు పెద్దమ్మ పెదనాన్న పిన్ని బాబాయిలు మొదలగు వారు వారి వద్ద పెరిగిన ఏదో రూపంలో వివక్షకు గురై చదువులకు అవకాశాలు కోల్పోయి, ఆ బిడ్డలు గొప్పగా చదువుకోవాలని ఉన్న అవకాశాలు లేక జీవితాలు స్థిరత్వాలు కోల్పోయి వయస్సు పైపడి వివాహాల వయస్సు వచ్చేసరికి ఒకవేళ అన్ని అవకాశాలతో ప్రయోజకులైన వారికే అమ్మాయిలను ఇవ్వాలంటే అబ్బాయిల వారి చరిత్ర లోపాలతో వెనుకంజ వేసే ఈ కాలంలో చిన్న తప్పిదం దొరికితే కూతురికి పెళ్లి చేయటానికి అష్ట కష్టాలు పడే ఈ సమాజంలో, ఈ కాలంలో ఇక తల్లిదండ్రులు వదిలి వెళ్ళిపోయిన బిడ్డల వివాహ సంగతి ఏమిటి? ప్రియ సహోదరి సహోదరులారా, వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి గౌరవనీయులైన విడిపోయిన వివాహితులారా. ఇక ఈ అందాలతోనూ ధనపు భరోసాతోనూ ఉద్యోగపు స్థిరత్వంతోనూ విడిపోవు వివాహితుల విషయానికి వస్తే వారు మనం పైన చెప్పుకున్నట్లు 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయస్సులో అనగా 30 సంవత్సరాలు ఏదోలా మనసు చంపుకొని బిడ్డలను విడిచిపెట్టామను బాధను ధనపు దుప్పట్లో కప్పుకొని, తోటి పనివారు హేళన చేస్తున్నా, తోటి ఉద్యోగస్తులు చాటుమాటుగా కొన్నిసార్లు ఎదురుగానే అగౌరవంగా చూసినా, ముఖానికి మేకప్లా ఆ బాధను కప్పివేసిన జీవితం అనేది లేక వయస్సు అనేది కాటికి నడిపించేదే కానీ స్థిరంగా ఉండేది కాదు. అనగా వయసు పైబడ్డ కొద్దీ ఒకరి ఆసరా లేక ఆధారం కోరుకుంటుంది. అనగా అనారోగ్యం వచ్చినప్పుడు, ఎప్పుడైనా మరణం చేరతామో అన్నప్పుడు దేవుడు కలిపిన ఏకశరీరులే ప్రేమతో, ఆప్యాయతతో, ఇష్టంతో, నిస్వార్థంతో తన సొంతంగా అనగా తన శరీరంలా చూసుకుంటారు. అలాగే దేవుడు కలిపిన జంటకు ప్రేమ ఫలితంగా జన్మించిన వారే వారి తల్లిదండ్రులు కాటికి కాళ్ళు చాపినప్పుడు తమ తండ్రైనా తల్లైనా మరణించే సమయాల్లో లేక క్షణాల్లో బ్రతికించుకొనుటకు శాయశక్తులతో తాపత్రయపడతారు. ఎంతో తాపత్రయపడ్డా కూడా మరణిస్తే వారికి బంధువర్గమంతా దుఃఖంతో, తెలిసిన వారంతా బాధతో, స్నేహితులంతా గర్వంతో వారి గురించి గొప్పగా చెబుతూ కలకాలం గుర్తుంచుకుంటారు. అలా కాకుండా ఈ 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య
భర్త భార్యను, భార్య భర్తను విడనాడి పవిత్ర వివాహ బంధాన్ని అవమానించి ప్రేమ ఫలాలైన బిడ్డలను చెత్తబుట్టలో వేసి అందం వెనుక 50 సంవత్సరములు అందహీనతను గుర్తించక ఎంత పచ్చని చెట్టైన వటవృక్షమైన వేరు పురుగుకు లోకువ అను సత్యాన్ని ఎరుగక స్వార్థం, అక్రమ సుఖం, స్వార్థపు ఆనందం మొదలగు వాని వెంట మోహంతో తన పవిత్ర వివాహ బంధాన్ని, దాని ఫలితాలని, వాటి చావుకి వాటిని వదిలి వెళితే ఇంటి నుంచి ముందుగా బయలుదేరేవాడు ముందుగానే చేరవలసిన చోటకు చేరతాడు అన్నట్లు 50 సంవత్సరాలు దాటిన పిమ్మట అనారోగ్యాలు దగ్గరకు చేరినప్పుడు అక్రమంగా నీ దగ్గరకు చేరిన వారు దూరంగా జరుగుతారు. నీ ఆసరాతో బ్రతికిన వారు నీవు ఆసరా కోరినప్పుడు ఛేదరించుకుంటారు. నీవు కాటికి కాళ్ళు చాపినప్పుడు ఆ కాళ్ళను విరగొట్టు మరీ నీ శ్వాస పోకుండానే నిన్ను శవంగా చూసి కన్నీరు కూడా ఖర్చు చేయకుండా నీ చివరి గడియలో రాకముందే వారికి రావాల్సింది రాయించుకొని ఫోను కూడా ఖర్చు అని భావించి తెలిసిన వారితో మార్చరీ వ్యానుకి అనగా 104కు లేక 108కి ఫోన్ చేయించి మరణానికి ముహూర్తం పెట్టి మరీ మార్చరీ గది చెంతకు చేర్చుతారు నీ అక్రమ జీవితానికి నీ అణుంగు బిడ్డలు. అది ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తు కలిపిన పవిత్ర బంధంతో ఏకశరీరులుగా జీవితాంతం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని చేదరింపులు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎంతమంది విడదీయటకు ప్రయత్నించినా, భర్తను భార్య భరిస్తూ, భార్యను భర్త ప్రేమిస్తూ, భర్త భార్యను హింసించిన, భార్య భర్తను ఛేదరించుకున్న, అత్తమామలు, అన్నదమ్ములు, ఆడపడుచులు, బావబావమదులు, మరదళ్ళు మొదలగు వారి నుంచి ఎన్ని హింసలు వచ్చినా వెలివేసిన సహనంతో, ఓర్పుతో, ప్రేమతో వారందరినీ గౌరవిస్తూ క్షమిస్తూ భర్త భార్యలు వారికి దేవుడు అనుగ్రహించిన కుటుంబ జీవితాన్ని యేసయ్య తన కల్వరి శిలువ ప్రయాణంలో భరించిన కష్టాలులా ఈ భార్య భర్తలు కుటుంబ జీవితాన్ని జీవిస్తే భరిస్తే యేసయ్య మరణించి మరణం గెలిచి అందరి చేత భగవంతుడిగా ఆరాధింపబడుతున్నట్లు కష్టాలతో కుటుంబ కడల్ని ఈదిన భార్యాభర్తలు కూడా వారి సంతానంచే ఆరాధింపబడతారు. వారి తరతరాలు సంతానం గుండెల్లో నిలిచిపోతారు. వారి బిడ్డలే సమాజానికి పట్టుకొమ్మలుగా అవుతారు. చిన్న వయసు నుంచి ఆహ్లాదకరమ వాతావరణంలో సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తారు. ఏమంటారు? గౌరవ భార్యాభర్తలారా, నిర్ణయించుకోండి. దేవుడు కలిపిన మీ జంటలను మీకు మీరే విడిపోయి దేవుని ధిక్కరించి కనీసం మీ కుటుంబాలలోనే గుర్తింపు లేక ప్రభుత్వ ఆసుపత్రులతో దిక్కులేని వారుగా చివరి గడియల్లో విడిచివేయబడతారా? లేక దేవుడు కలిపిన జంటైన మీరు దేవుని చిత్తానుసారంగా జీవించి క్రీస్తు యేసు దేవుడు ప్రపంచ రక్షకుడైనట్లు మీరు మీ కుటుంబాలకు ఆదర్శ దంపతులుగా గౌరవింపబడతారా? దేవునికి మహిమ తెచ్చిపెట్టి మోక్షానికి అర్హులవుతారా? నిర్ణయించుకోండి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇదంతా నేను చెప్పుటకు కారణం ఏమంటే తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నేను ప్రతిరోజు చూస్తాను కాబట్టి దయచేసి ఈ యొక్క యూట్యూబ్ మెసేజ్ని ఎవరికి వారు వ్యక్తిగతంగా భావించి వ్యక్తిగత జీవితాలతో పోల్చుకొని మంచి క్రైస్తవ కుటుంబం, ఆదర్శ కుటుంబంగా మీ బిడ్డలకు, మీ బంధువులకు, మీ స్నేహితులకు ఉంటూ దేవుని పొందుతూ మీ బిడ్డలకు, మీ బంధువులకు, మీ సమాజానికి ఆదర్శవంతంగా దీవెనకరంగా జీవించాలని కోరుకుంటున్నాను. చిన్న ముగింపు ప్రార్థన. తండ్రి యెహోవాదేవా, పరమ పవిత్రమైన త్రియేకదేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు కలుగునుగాక ప్రభు. తండ్రి, ఈ యూట్యూబ్ కార్యక్రమం ద్వారా మీ పవిత్రమైన చిత్తాన్ని కుటుంబంలో ఏ విధంగా భార్యాభర్తలు జీవించాలో ఈ యూట్యూబ్ వాక్య బోధన ద్వారా తెలియచేసినందుకు మీకు ధన్యవాదాలు ప్రభు. ఏ ఏ కుటుంబాలైతే విడిపోయి వారి కుటుంబాలను, వారి బిడ్డలను దిక్కులేని వారుగా
వదిలిపెట్టి వారి స్వార్థాలకు వారు వెళ్తున్నారో వారిని క్షమించి, తండ్రి యేసయ్య మీ యొక్క పవిత్రమైనటువంటి జీవితాన్ని వారు ఆదర్శంగా తీసుకొని, తండ్రి దేవుని చిత్తం ప్రకారం మీరు ఏ విధంగా అయితే మానవ రక్షణార్థమై ఎన్నో కష్టాలు పడి శిలువలో శ్రమలలో అన్ని బాధలను భరించి చివరకు మరణిస్తూ కూడా పాపులమైన మమ్మల్ని అందరినీ ఏ విధంగా క్షమించారో, అదేవిధంగా ఈ కుటుంబీకులందరూ వారి వారి బంధువులను, మిత్రులను, స్నేహితులను, వారి కుటుంబ సమస్యలకు కారకులైన వారందరినీ క్షమిస్తూ మంచి క్రైస్తవ బిడ్డలుగా, మంచి కుటుంబీకులుగా జీవించే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని మా నాథుడును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తదాస్తు. యేసుక్రీస్తు ఆదర్శ కుటుంబాలను దీవించుదురుగాక. విడిపోవాలనుకున్న భార్యాభర్తలు ఆలోచనలను విరమించుకుందురుగాక. ఆమెన్. క్షమాగుణ కుటుంబం క్రీస్తు దేవునికి ప్రియమైన కుటుంబం. శుభమస్తు. ఎన్నికలేని నన్ను హెచ్చించితివి, దీనుడనైనా నన్ను దీవించితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి, నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది. జీవించు దేవా